హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. మైనార్టీ స్కాలర్షిప్ల గురించి పూర్తి వివరాలు చూద్దామండి. ఇది ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను. ఇప్పుడు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఆ పూర్తి వివరాలను వెబ్ పోర్టల్లో కూడా ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాము ఈ వీడియోలో. మరి భారత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మైనార్టీలకు ఉద్దేశించిన స్కాలర్షిప్ స్కీములకు దరఖాస్తు కోరుతుందండి. జైన, బౌద్ధ, సిక్కు, జొరాస్ట్రియన్, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గత ఏడాది రాసిన అకాడమిక్ పరీక్షలో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. అకాడమిక్ ప్రతిభ, పుట్టిన తేదీ, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గలవారు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. గత ఏడాది స్కాలర్షిప్ పొందిన అభ్యర్థులు సంబంధిత ఐడి నెంబర్ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ గురించి చూస్తున్నట్లయితే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం ₹1,00,000 మించకూడదు. మరి స్కాలర్షిప్ విషయానికి వస్తే 6 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు కింద ఏడాదికి ₹500, ట్యూషన్ ఫీజు కింద నెలకు ₹350 చెల్లిస్తారు. మెయింటెనెన్స్ అలవెన్స్ కింద 1 నుంచి 10వ తరగతి వరకు చదివే స్కాలర్షిప్ విద్యార్థులకు నెలకు ₹100 ఇస్తారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులకు నెలకు ₹600 ఇస్తారు. మరి దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30వ తేదీ అని ఇవ్వడం జరిగింది. కానీ ఆ డేట్ని ఎక్స్టెన్షన్ చేశారండి అక్టోబర్ 15వ తేదీ వరకు. ఇప్పుడు ఆ వివరాలను కూడా చూద్దాము. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పటికి లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ చేశారన్నది పూర్తిగా వెబ్సైట్లో చూద్దాము. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ విషయానికి వస్తే ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం ₹2,00,000 మించకూడదు. మరి ఈ స్కాలర్షిప్ విషయానికి వస్తే అడ్మిషన్, ట్యూషన్ ఫీజుల కింద ఇంటర్ లేదా 10+2 అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి ₹7,000, ఇంటర్ స్థాయిలో వొకేషనల్ టెక్నికల్ కోర్సులు చదివే వారికి ఏడాదికి ₹10,000, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు ఏడాదికి ₹3,000. మరి మెయింటెనెన్స్ అలవెన్స్ కింద ఇంటర్ స్థాయి కోర్సులు చదువుతున్న హాస్టల్ విద్యార్థులకు నెలకు ₹380, డే స్కాలర్ విద్యార్థులకు నెలకు ₹230, డిగ్రీ, పీజీ చదువుతున్న హాస్టల్ విద్యార్థులకు నెలకు ₹570, డే స్కాలర్ అభ్యర్థులకు ₹300. అదేవిధంగా పిహెచ్డి, ఎంఫిల్ చేస్తున్న హాస్టల్ అభ్యర్థులకు నెలకు ₹1,200, డే స్కాలర్స్ అభ్యర్థులకు ₹550 చెల్లిస్తారు. ఇక్కడ చివరి తేదీ అయితే అక్టోబర్ 31 ఉంది. దీని యొక్క డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అది చివరిగా మీకు ఒక వెబ్ పోర్టల్లో చూపిస్తానండి. మరి మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చండి. కుటుంబ వార్షిక ఆదాయం ₹2,50,000 మించకూడదు. మరి స్కాలర్షిప్ విషయానికి వస్తే కోర్స్ ఫీజు కింద ఏడాదికి ₹20,000, మెయింటెనెన్స్ అలవెన్స్ కింద హాస్టల్ ఖర్చుల కోసం నెలకు ₹1,000, డే స్కాలర్స్కి నెలకి ₹500 ఇస్తారు. ఇంటర్న్షిప్ సమయంలో ఎటువంటి స్కాలర్షిప్ అయితే లభించదు. ఈ యొక్క దరఖాస్తుకి చివరి తేదీ అయితే నవంబర్ 15వ తేదీ అండి. మరి నవంబర్ 15వ తేదీ. మరి ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్ పోర్టల్లో మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వెబ్ పోర్టల్లో ఏ విధంగా మనం చూడొచ్చు, ఏ విధంగా అప్డేట్ చేశాడు అన్నది ఇక్కడ ఒకసారి చూపిస్తానండి మీకు. అయితే scholarships.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే ఎన్ఎస్పి పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఓపెన్ అయిన తర్వాత డౌన్లోకి వెళ్తే కిందనే ఇక్కడ ఆల్రెడీ చూపించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క అప్లికెంట్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకా డౌన్లోకి వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడండి, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ మైనారిటీస్ అని ఉంది. ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. ఓపెన్ స్టిల్ అక్టోబర్ 15 వరకు క్లోజింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం బాగా గమనించాలి. మరి అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది అక్టోబర్ 31 అండి.
ఇవన్నీ కూడా మనకి మన హ్యాండ్ ఓవర్‌లో ఉండవు. అది డిపార్ట్‌మెంట్ లాగిన్‌లోకి వెళ్ళిపోతుంది. మన లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ 15 అండి. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కి వెళ్తున్నట్లయితే మరి అక్టోబర్ 31 అండి లాస్ట్ డేటు. అదేవిధంగా మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ విషయానికి వస్తే ఇక్కడ చూద్దామండి. మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్సెస్ వాళ్ళకి అక్టోబర్ 31 అండి లాస్ట్ డేటు. మరి అదేవిధంగా బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్‌షిప్ విషయానికి వస్తే ఇది కూడా అక్టోబర్ 15 అండి. కాబట్టి త్వరపడండి. మరి ఎక్కువ సమయం అయితే లేదు. మీ యొక్క తెలిసినటువంటి మైనారిటీస్ ఈబీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ల చెందిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఒక్కసారి మీరు అక్టోబర్ 31 అన్నారు కాబట్టి మీ యొక్క ప్రయత్నించి విద్యార్థులకు మీ యొక్క స్నేహితులకి ఈ వీడియో చేరవేసి వాళ్ళ చేత కూడా ఈ యొక్క స్కాలర్‌షిప్ అప్లై చేసేలాగా మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.